హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనము గౌరాంగ అనే బుక్ నుండి శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి తెలుసుకుంటున్నాము. దాని తర్వాత భాగం మనం వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. ముందుగా గురు ప్రార్థన. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణకష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నితినామ్నే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌరకథాధామ దయా నగర గ్రామతారిణే నమో విష్ణుపాదాయ కృష్ణకష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామ్నే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశితారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమపదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామ్నే గౌరతిషే నమః నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణీతాయ చ జగతీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. ఆ శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్తున్నాం. పాదాభివందనం చేసుకుంటూ కథలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ మనము శ్రీ చైతన్య మహాప్రభు అవతారానికి ముందు ఎవరెవరు భూమి మీద ఏ పేర్లతో అవతారాలు తీసుకుని వస్తారో ఇవన్నీ మనం ముందర అనుకోవడం జరిగింది. బ్రహ్మగారు హరిదాస్ అనే నామంతో వస్తారని చెప్పడం జరిగింది. తర్వాత సంగతి, బ్రహ్మ చైతన్య మహాప్రభు యొక్క కృపను పొందిన తర్వాత చైతన్య మహాప్రభు అదృశ్యమైపోయారు. మరియు బ్రహ్మ కూడా సత్యలోకానికి తిరిగి వచ్చి భూమి మీద అవతరించడానికి వీలుగా ఏర్పాట్లు గావించుకున్నాడు. తాను లేని కొద్ది సమయమైనా ఒక బ్రహ్మగా తాను తీసుకున్న బాధ్యతలు నెరవేర్చుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. బ్రహ్మలోక కాలంతో పోలిస్తే ఒక మానవ జీవితం పెద్దదేమీ కాదు. హరిదాసు ఠాకూర్ది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఈ నాటకంలో పాల్గొనడానికి పైలోకం నుండి బ్రహ్మ ఈ విధంగా వచ్చాడు. ఆయన కూడా ఒక పాత్రధారి అయ్యాడు. మరియు చైతన్య మహాప్రభు యొక్క లీలలో పాల్గొనటాన్ని ఈ ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందాడు. కృష్ణుడు భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు గోవులను కాయటం, గోపబాలుడితో కలిసి అడవిలో భోజనం చేయటం, ఈ విధంగా ఎన్నో లీలను చేశాడు. సంకీర్తన యజ్ఞం అనేది చైతన్య మహాప్రభు యొక్క లీల. సంకీర్తన యజ్ఞాన్ని స్థాపింపజేయడం యజంతహి సుమేధ సహా శ్రీమద్ భాగవతం 11.5.32. ఎవరైతే మేధావులో వారు మాత్రమే ఈ లీలల్లో పాల్గొంటారు. మరియు ఈ లీలలు ఈనాటికి కొనసాగుతూనే ఉన్నాయి. చైతన్య మహాప్రభు ప్రపంచమంతా కృష్ణ చైతన్యంతో నిండిపోతుందని భవిష్యవాణి తెలిపారు. పృథ్వీతే ఆచేయత నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హైబే మొరనామ. భూమి మీద ఉన్న ప్రతి పట్టణం మరియు గ్రామంలో నా నామ సంకీర్తనను కావిస్తారు. చైతన్య భాగవతం అంచెలీల 4.126. ఆయన యొక్క భవిష్యవాణిని నిజం చేయడంలో కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్న ప్రతి భక్తుడు కూడా సహాయపడుతున్నాడు. అంటే వారందరూ కూడా చైతన్య మహాప్రభు లీలలో పాల్గొంటున్నారని అర్థం. ఎప్పుడైతే మీరు ప్రతిచర్యను చైతన్య మహాప్రభు లీల కింద తీసుకున్నారో అప్పుడు ప్రతిదీ కూడా చాలా ఆనందకరంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది. చైతన్య మహాప్రభు విశ్వంభరుడు కూడా. ఆయనే విశ్వమంతటికి స్థితిని మరియు రక్షణను కల్పిస్తున్నారు. కాబట్టి ఎటువంటి భయము లేదు. కానీ మనం చేయవలసిందల్లా చైతన్య మహాప్రభు పట్ల మరియు ఆయన అనుయాయుల పట్ల పూర్తి విశ్వాసము నెలకొల్పుకోవడమే. భగవంతుని పవిత్రమైన ఆవిర్భావం. భగవంతుడైన చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావము చాలా ప్రత్యేకమైనది. ఆయన ఆవిర్భావానికి మునుపు నవద్వీపధామంలో పరిస్థితి చాలా అసాధారణంగా ఉండేది.
భారతదేశం ధర్మభూమి అని మనందరికీ తెలుసు. కానీ శ్రీమద్ భాగవతంలో మనం వివిధ రకాల ధర్మాలు ఉన్నట్లు చూస్తాం. వాస్తవంగా మొదటిది సనాతన ధర్మము లేదా భాగవత ధర్మం. ఇది శాశ్వతమైన సూత్రాలతో కూడిన ధర్మము. ఇంకొకటి అధర్మము లేదా మతాతీతము. ఈ రోజుల్లో ప్రపంచమంతటా ఉపధర్మం పెరిగిపోతుంది. ఇది దగ్గరగా ధర్మంలాగానే ఉంటుంది, కానీ ఇది నకిలీ లేదా అనుకరణ. ఉపధర్మం అనేది 2వ తరగతి సూత్రాలను వివరిస్తుంది. ఇది వివిధ రకాలైన బాహ్య మెరుగుల విషయాలను మాత్రమే తెలియజేస్తుంది. కొంతమంది ప్రజానీకం హఠయోగం చేస్తారు, కొంతమంది దాన్నే మతాచారంగా ప్రచారం చేస్తున్నారు. కానీ వారు కేవలం మంచి ఆరోగ్యం కోసమే చేస్తున్నారు. వాస్తవానికి ఇది ఆధ్యాత్మిక పురోగతికి ప్రారంభ దశ అయినప్పటికీ ప్రతి వారు దీనిని ఆధ్యాత్మిక లాభం కోసం చేయటం లేదు. ఈ విధంగా వివిధ రకాలైన సాధనా పద్ధతులు ఉన్నాయి, కానీ అవేమీ కూడా ధర్మానికి సంబంధించినవి కావు. చైతన్య మహాప్రభు ఆవిర్భావానికి ముందు ప్రజలందరూ కూడా బాహ్య పెరుగులతో కూడిన మతాచారాలతో ఉన్మాదులై ఉండేవారు. నిజానికి అవన్నీ భౌతికత్వంతో కూడినవి, కానీ ఆధ్యాత్మికత్వం కాదు. ప్రజలందరూ దేవుళ్లను దేవతలను పూజించడంలో ఉత్సుకత చూపించేవారు, కానీ కృష్ణుడి లేదా విష్ణువుని పూజించడంలో కాదు. ప్రజలు వారి యొక్క కుమార్తెల వివాహాన్ని పెద్ద పెద్ద ఉత్సవాల వలె చేసేవారు. అవి చూచేటకు మత సంబంధమైన ఉత్సవాల మాదిరిగా ఉండేవి. అయితే వివాహం అనేది ముఖ్యమైన ఉత్సవమే, కానీ ఇది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి గొప్ప సూత్రమేమీ కాదు. ప్రజలు వారి కుమార్తెల వివాహాలు పెద్ద ఉత్సవాల వలె ఎందువల్ల చేసేవారంటే, వారు చేస్తున్న వివాహమే గొప్ప సంపన్నమైనదిగా, మనోహరమైనదిగా, వారి కుటుంబమే గొప్ప ఉన్నత కుటుంబంగా గొప్పగా కీర్తింపదగినదిగా, గొప్ప ఆధ్యాత్మికమైనదిగా మరియు గొప్ప మతపరమైనదిగా చూపించడం కోసం చేసేవారు. ప్రతి వారు కూడా తాము మత సంస్కారం కలవానిగా గుర్తింపు పొందాలనే కోరుకుంటారు. ఇది ఆధ్యాత్మికత కాదు, కేవలం పేరు మరియు కీర్తి కోసమే. తమ కంటే వేరొకరు గొప్పగా వివాహం జరిపిస్తే వారి ముందు వీరు ఓడిపోయినట్లే. వీరికి వివాహం జరిపించటకు ఇంకనూ కుమార్తెలు లేనట్లయితే వీరు శివపార్వతుల మూర్తులకు వివాహం జరిపించేవారు. ఆ తర్వాత ఓడిపోయిన వారు, నీవు నన్ను ఓడించావు కావున ఇప్పుడు నేను ఇంకా గొప్పగా చేస్తాననేవారు. నీవు శివుడికి పార్వతికి వివాహం చేశావు, నేను వినూత్నంగా మునిపెన్నడు ఎవరూ చేయని విధంగా ఒక మగ ఆడ సునకాలకు పెళ్లి చేస్తాను అనేవారు. ఆ తర్వాత మరొకరు ఆడ మగ మార్జాలములకు పెళ్లి చేయాలని నిర్ణయించుకునేవారు. ఇది ఈ విధంగా అమల్లోకి వచ్చింది. ఏమిటి ఇదంతా? మతానికైనా ఆధ్యాత్మిక జీవితానికైనా వీటితో ఏమిటి సంబంధం అని వైష్ణవులు భావించేవారు. ప్రజలందరూ భౌతిక లాభాల కోసమే గొప్పగా పూజలు జరిపేవారు. చాలా అరుదుగా ఎవరో ఒక్కరు మాత్రమే విష్ణువుని పూజించేవారు, మరియు ఎవ్వరూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేవారు కాదు. ఇంకా చెప్పాలంటే నామజపం నామం యొక్క శక్తిని హరించి వేస్తుంది అనేవారు. గంగ పవిత్రమైనది కాబట్టి గంగలో స్నానం ఆచరించేప్పుడు మాత్రమే నామజపం చేయాలనుకునేవారు. అపవిత్రమైన పరిస్థితుల్లో నామజపం చేయడం సబబు కాదు అనుకునేవారు. ఈ రకంగా ఎన్నో విధాలుగా నవద్వీపంలో భౌతిక వాతావరణం పెరుగుతూ వచ్చింది. ఇది బాహ్యానికి మాత్రమే మతపరమైనది, కానీ ఇది 0.0% మాత్రమే ఇది మత సంబంధమైనది. అనగా కేవలం పేరుకు మాత్రమే మతపరమైనది. వారు కేవలం పెంపుడు మార్జాలము మరియు పెంపుడు శునకాల కోసమే అగ్నిహోత్రం చేసేవారు. యజ్ఞాలు విష్ణువును తృప్తిపరచడం కోసమే ఉన్నాయి. ఈ విషయం వారికి తెలియకపోవడమే అసలు సమస్య. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవింపక ముందుపే శ్రీ అద్వైత గోసాయి ఆవిర్భవించారు. ఈయన సదాశివ మరియు మహావిష్ణువు మిళిత రూపం. కలియుగంలో ప్రజలకు భగవంతుడి పట్ల ప్రేమను పంచడం అనేది చాలా కష్టమైన పని అనుకునేవారు. ఒక విష్ణువుగా రాక్షసులను సంహరించడం, మోక్షాన్ని ప్రసాదించడం చేయగలిగేవారు, కానీ భగవంతుని ప్రేమను పంచడం, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం అనేది చాలా కష్టతరమైనది. అది దుస్సాధ్యం. కాబట్టి కృష్ణుడే రావాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. ఎందువలనంటే కృష్ణుడు మాత్రమే తనదైన ప్రేమను పంచగలడు. కావున అద్వైత ప్రభు హే కృష్ణ హే కృష్ణ అంటూ కృష్ణుడి కోసం బిగ్గరగా ఆర్తనాదం చేసేవారు. ఆయన శాలిగ్రామశిలను గంగ నీరు మరియు తులసి దళాలతో పూజించేవారు. ఉపవాస దీక్ష చేపట్టి భగవంతుని ప్రార్థించేవారు. మరియు భగవంతుడా దయచేసి క్రిందకురా, నా పేరు అద్వైత కనుకైతే, అనగా భేదత్వం లేకపోవటాన్ని అర్థం అయితే, నా పేరుని సార్థకం చేయి.
నీవు క్రిందికి దిగిరా, దయచేసి రమ్మనమని నేను వేడుకుంటున్నాను. గౌరంగా 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 అంటూ బిగ్గరగా భగవంతుని కోసం ఆర్తనాదం చేసేవారు. శ్రీవాసు ఠాకూర్ కూడా మతరహితమైన కర్మాలను సరిదిద్దడం కోసం కృష్ణుడిని రమ్మని వేడుకునేవారు. కనుక భగవంతుడు జగన్నాథ మిశ్రా మరియు సతీమాత కుటుంబంలో రావడానికి అంగీకరించారు. ఒకరోజు జగన్నాథ మిశ్రాకి ఒక కల వచ్చింది. ప్రకాశించేటి కాంతి ఒకటి అకస్మాత్తుగా ఆయన మనసులోనికి ప్రవేశించి అతడి నుండి అతని హృదయంలోనికి ప్రవేశించింది. కృష్ణుడు అతని హృదయం నుండి సతీమాత హృదయంలోనికి చేరి అతడి నుండి ఆమె గర్భంలోనికి ప్రవేశించినట్లుగా జగన్నాథ మిశ్రా కలకన్నారు. సాధారణంగా ఆ సమయంలో తల్లిదండ్రుల సమాగమం జరుగుతుంది. కానీ ఇది చాలా పవిత్రమైన గర్భధారణ, ఆధ్యాత్మిక మార్పు. వారిద్దరికీ ఏ విధమైన నిజమైన కలయిక లేదు. అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఈ విధంగా భగవంతుడు జగన్నాథ మిశ్రా నుండి సతీమాతలోనికి ప్రవేశించాడు. ఆమె తను ఒక బిడ్డకు తల్లి కాబోతున్నట్లుగా తెలుసుకున్నారు. ఆమె చాలా అందంగా మారటము, అదృష్ట దేవతలాగా కనిపించడాన్ని ఆమె భర్త గమనించారు. ప్రజలు వారంతట వారుగా వచ్చి, ప్రియమైన బ్రాహ్మణ, ఈ ధనమును స్వీకరించు అని చెప్పించేవారు. ఆయన దానం కోసం భిక్షాటనకు వెళ్ళవలసిన అవసరం లేకుండా పోయింది. జనులు వారి వద్దకే వచ్చి ధనమును ఇచ్చేవారు. వారు ఇది వరకు ఎప్పుడూ కూడా ధనుకులై ఎరగరు. కానీ ఇప్పుడు వారింటికి అదృష్ట దేవత రాక వలన అంతా శుభప్రదమైంది. జగన్నాథ మిశ్రా సతీదేవితో, భార్యమణి, ప్రజలు తమంతట తాముగా వచ్చి ధనం ఇచ్చి వెళుతున్నారు. దీని అర్థం ఏమిటి అని అడిగారు. ఆమె, బహుశా నా గర్భంలో ఉన్నటువంటి ఆత్మ ప్రతిదానిని శుభప్రదం చేస్తున్నట్లుంది. స్వర్గలోకవాసులు అందరూ వచ్చి నాకు పూజ గావించినట్లుగా నేను చూడగలుగుతున్నాను అని చెప్పారు. చాలామంది దేవతలు వచ్చి చైతన్య మహాప్రభువును ఈ విధంగా ప్రార్థించేవారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర, జయ గౌరభక్త వృంద. భగవంతుడైన గౌరంగా, ప్రియమైన కృష్ణ, నీవు కలియుగంలో గౌరంగగా అవతరిస్తున్నావని మాకు అర్థమైంది. నీవు ప్రతి యుగంలోనూ అవతరించి మాకు ముక్తిని ప్రసాదిస్తావు. కానీ కృష్ణుని ప్రేమను ఇవ్వడం చాలా అరుదు. కానీ ఈ అవతారంలో నీవు కృష్ణ ప్రేమను విరివిగా పంచిపెడుతున్నావని మాకు తెలిసింది. మేము స్వర్గలోకాల నుండి వచ్చిన నీ యొక్క భక్తులము. నీ యొక్క ఆశీర్వచనను వేడుకొనుటకై చెడకు వచ్చాము. మాకు ఎంతో ఇంద్రియ తృప్తి ఉంది. కావున మాకు భౌతికపరమైన వరదానములు వద్దు. మాకు 2 సమస్యలు మాత్రమే ఉన్నాయి. ఒక సమస్య ఏమిటంటే, కొన్నిసార్లు దానవులు మా మీద దాడి చేసి స్వర్గలోకాలను జయించి వాటిని అనుభవిస్తూ ఉంటారు. హిరణ్యకశిపుడు, రావణుడు, బలి మహారాజు, ఈ విధంగా చాలామంది మా మీద దాడి చేస్తారు. కొన్ని మార్లు మేము జయిస్తాము, కొన్ని మార్లు వారు మమ్మల్ని జయిస్తారు. ఇది ఒక పెద్ద సమస్య. మరి ఒక సమస్య ఏమిటంటే ఇంద్రియ తృప్తి. ఇది ఇంకా పెద్ద సమస్య. అప్సరసలు, చక్కని దేవతలు, మంచి నదులు, వనములు, అద్భుత శక్తులు, తోటలు, ఈ విధంగా అక్కడ చాలా ఇంద్రియ తృప్తి ఉండడం వల్ల మేము నీ యొక్క ప్రేమయుత సేవను చేయలేకపోతున్నాం. ఇంద్రియ తృప్తి కారణంగా నీ యొక్క ప్రేమను కోల్పోతున్నాం. ప్రభుపాదుల వారు తమ యొక్క శిష్యులతో వారిలో చాలామంది స్వర్గానికి వెళ్తారని చెప్పారు. ఒకవేళ మనం కృష్ణుని సేవ మీద దృష్టిని కేంద్రీకరించలేకపోతే ఇదే ప్రమాదం. కానీ భగవంతుడి వద్దకు వచ్చిన దేవతలు పూర్తి శ్రద్ధావంతులై ఉన్నారు. వారు విసుగు చెంది ఉన్నారు. ఇప్పుడు మాకు ఆదిదేవుని ప్రేమ కావాలి. మాకు దయచేసి సాయం చేయండి. మీరు ఈ విశ్వంలో ఆవిర్భవించబోతున్నారు మరియు మానవులు మీ యొక్క కృపను పొందబోతున్నారు. మీ యొక్క కృప నుండి మమ్మల్ని దూరం చేయకండి. కృష్ణుడి పట్ల ప్రేమ మాకు కూడా కావాలి అని దేవతలు వేడుకున్నారు. దేవతల యొక్క నీడ కొద్దిగా కనబడేటట్లు చైతన్య మహాప్రభు చేశారు. ఏమిటిది? నా గదిలో ఎవరు ఉన్నారు? నరసింహ, నన్ను రక్షించు, పిశాచాలు ఇక్కడికి వస్తున్నాయి అంటూ సతీమాత భయపడేవారు. జగన్నాథ మిశ్రా మరియు సతీమాత తమ యొక్క పూర్వపు అనుభవాలను సమీక్షించుకొని, బిడ్డ కడుపులో 9 మాసాల సమయాన్ని మించి ఉంది కావున ఏదో ప్రత్యేకమైనది జరగబోతోంది అని అనుకున్నారు. ఈ రోజుల్లో బిడ్డ కనుక 9 మాసాలకు జన్మించకపోతే వెంటనే సిజేరియన్ కాన్పు చేసేస్తారు. కానీ భగవంతుడు 13 మాసాలు కడుపులోనే ఎటువంటి మార్పు లేకుండా ఉన్నారు.
ఆయన 500 సంవత్సరాల కిందట రావడానికి ఇది కూడా ఒక కారణం. అప్పుడు సచీమాత ఈ విధంగా ఎందువల్ల జరుగుతుందో తెలుసుకోవడానికే ఎంతో గొప్ప జ్యోతిష శాస్త్రుడైన తన తండ్రి నీలాంబర చక్రవర్తి వద్దకు వెళ్ళారు. అంతటా ఆయన అంతా సవ్యంగానే ఉంది, నీ పుత్రుడు పౌర్ణమి రోజు జన్మిస్తాడు అని చెప్పారు. చైతన్య మహాప్రభు ఆవిర్భవించే పవిత్రమైన రోజున పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కూడా. వేద నియమాల ప్రకారం గ్రహణ రోజున మనం అశుద్ధం అవుతాం కనుక హిందువులు దీనికి విరుగుడుగా ఆ సమయంలో ఒక నది వద్దకు వెళ్ళి భగవంతుని పవిత్ర నామాలను ఉచ్చరిస్తారు. తద్వారా వారు ఆ మలినాలను రూపుమాపుకుంటారు. కనుక నవద్వీపంలోని వేల కొనిది జనులు అంతా కలిసి గంగ వద్దకు వెళ్ళి గోవింద గోవింద హరే కృష్ణ హరిబోల్ అంటూ నామజపం చేయనారంభించారు. మహమ్మదీయులు వీరిని చూస్తూ ఈ హిందువులు ఏం చేస్తున్నారు, వీరు హరిబోల్ హరిబోల్ అని జపిస్తున్నారు, వీరు హరే కృష్ణ అని జపిస్తున్నారు అంటూ వారు కూడా వారికి నమ్మకం లేనప్పటికీ వారికి తెలియకుండానే భగవంతుని నామాలు జపిస్తూ ఉన్నారు. వారు హిందువులను ఆట పట్టిస్తూనే వారికి తెలియకుండానే వారు కూడా ఏదో విధంగా నామజపం చేస్తున్నారు. గాలి అంతా ఆ పవిత్ర శబ్దంతో నిండిపోయింది. శ్రీవాస్ ఠాకూరు ఇది చాలా అశుభమైన గ్రహణం అని అందరూ అంటారు. కానీ చూడగా ప్రతివారు భగవంతుని పవిత్ర నామాలు జపిస్తున్నారు. ప్రతివారు హరిబోల్ హరిబోల్ అని జపిస్తున్నారు. కావున ఇది చాలా పవిత్రమైన సమయము అని తలచాడు. ఈ విధంగా పట్టణమంతా గంగ నుంచి వస్తున్న పవిత్ర నామజపంలో మునిగిపోయింది. కావున శ్రీవాస్ ఠాకూరు మరియు ఇతర వైష్ణవులంతా చాలా ఆనందం పొందారు. సాధారణంగా ప్రజలు కృష్ణనామాన్ని బిగ్గరగా ఉచ్చరింపరు. స్మార్త బ్రాహ్మణులు భగవంతుడి నామాన్ని బిగ్గరగా ఉచ్చరించడాన్ని అపరాధంగా భావిస్తారు. ప్రజలు కలుషితంగా ఉండడం వల్ల నామాన్ని బిగ్గరగా ఉచ్చరించినట్లయితే ఆ నామం తన ప్రభావాన్ని పోగొట్టుకుంటుందని అనుకునేవారు. కాబట్టి వారి నామాన్ని బిగ్గరగా చెప్పరు. కానీ వారు గంగలో ఉన్నందువలన గంగ పవిత్రీకరిస్తుంది కావున నామములను బిగ్గరగా ఉచ్చరించడాన్ని అనుమతింపబడ్డారు. ఆ విధంగా ప్రతి వారు ఆ సమయంలో నామాన్ని ఉచ్చరిస్తున్నారు. వైష్ణవులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పవిత్ర నామాలను అందరూ ఎలా జపిస్తున్నారో వారు వింటూ ఎందుకు ఇది అపవిత్రమైనదని భావిస్తారు. ప్రతివారు పాడుతున్నారు, ఆడుతున్నారు మరియు పవిత్ర నదిలో పవిత్ర నామాలను జపిస్తున్నారు. కావున సంవత్సర కాలం మొత్తానికి ఇదే మంచి రోజు అని తలచారు. ప్రతి వారు నామజపం చేయడం చూసి వారు ఆనందంతో నృత్యం చేశారు. ఈ విధంగా ఆ సమయంలో భగవంతుడైన శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క దయను పొందడానికి ఆవిర్భవించారు. ఆయన ఆవిర్భవించే సమయంలో చంద్రోదయం అవుతుంది మరియు భారతదేశమంతటా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మంత్రం మారుమోగుతోంది. సచీమాత ఒక బిడ్డను జన్మనిచ్చినట్లుగాను అతను చాలా అందంగా బంగారపు ఛాయను కలిగినట్లుగాను వార్త వ్యాపించింది. కావున చుట్టుపక్కల మహిళలంతా ఆయనను చూసుటకు వచ్చారు. బ్రాహ్మణ మహిళలు ఆయన నుదుటి మీద కుశాగ్రాసాన్ని ఉంచి అక్షింతలు జల్లారు. ఇది ఎంతో ఆనందదాయకమైన పండుగ సమయం. ఉన్నత లోకాల వాసులు కూడా కొంతమంది భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో చూద్దామని విచ్చేశారు. దేవతలు మరియు వారి భార్యలు బ్రాహ్మణుల వేషధారంలో వచ్చారు. సచీమాత ఈ ప్రజలంతా ఎక్కడి నుండి వస్తున్నారో అని ఆశ్చర్యపోయింది. జగన్నాథ మిశ్ర చాలా పేద బ్రాహ్మణుడు. కానీ ఆయన తన మనసులో గోవులను పెద్ద మొత్తంలో దానం చేసి అంత అందమైన బాలుడు జన్మించడంతో చాలా ఆనందంగా ఉన్నారు. శాంతిపురంలో అద్వైత గోసాయి చాలా ఆనందంతో నాట్యం చేస్తూ ఉన్నారు. పులియా గ్రామంలో హరిదాస్ ఠాకూర్ చాలా ఆనందంగా నామాన్ని జపిస్తున్నాడు. ఈ విధంగా వైష్ణవులందరూ కూడా భగవంతుడు ఆవిర్భవించాడని చాలా ఆనందంగా ఉన్నారు. మరుసటి రోజు అద్వైత ఆచార్య భార్య సీతా ఠాకూరాని భగవంతుడైన శ్రీ చైతన్య మహాప్రభును చూడడానికి విచ్చేశారు. ఆవిడ చాలా సాంప్రదాయబద్ధమైన మహిళ. అద్వైత బ్రాహ్మణ వర్గానికి నాయకుడు అవడం వల్ల ఆమె ఎన్నో ప్రత్యేకమైన బహుమతులను తెచ్చి ఇచ్చింది. ఆమె సుగంధభరితమైన నూనెలను, పవిత్రమైన ధాన్యాలను మరియు రక్షణ కొరకు పులిగోరును తెచ్చిచ్చింది. భగవంతుడి అవతారమైన ఆ బిడ్డను చూసి ఆమె చాలా ఆనందం చెందింది. భగవంతుడు తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం. చైతన్య మహాప్రభు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు బాగా ఏడ్చేవారు.
ఏడవడం ఆపేవారు కాదు. జగన్నాథ మిశ్ర మరియు సత్యమాత వైద్యుడిని మరియు ఇంకా ఎంతోమందిని తీసుకొచ్చారు. కానీ ఎవ్వరూ కూడా సమస్య ఏమిటి అన్నది గుర్తించలేకపోయారు. అంతటా కొంతమంది మహిళలు భగవంతుని నామజపం చేయడం ప్రారంభించారు. హరి బోల్ హరి బోల్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించడం మొదలుపెట్టారు. వెంటనే చైతన్య మహాప్రభు ఏడవడం ఆపేశారు. ఆయన నవ్వుతూ చేతులతో కరతాళ ధ్వని చేస్తూ ఉన్నారు. ఓ, ఇదన్నమాట రహస్యం. మేము ఎప్పుడైతే హరినామం చేస్తామో అప్పుడు నీవు ఏడ్చుట ఆపేస్తామన్నమాట అంటూ వారంతా లేచి దూరంగా వెళ్తుంటే వా వా అంటూ ఆయన మళ్ళీ ఆడవనారంభించారు. అప్పుడు వాళ్ళు మరలా వెనకకు వెళ్ళి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామస్మరణ చేయటం మొదలుపెట్టారు. వెంటనే ఆయన ఏడవటం ఆపేశారు. తాము నామస్మరణ చేస్తుంటే బాలుడు ఏడవటం లేదని, చేయకపోతే బాలుడు ఏడవటం ఆరంభిస్తున్నాడని వారు తెలుసుకున్నారు. ఈ విధంగా పూర్తి సమయం కీర్తనలు జరుగుతూనే ఉండేవి. ఈ విధంగా బాలుడిగా ఉన్నప్పటి నుండే చైతన్య మహాప్రభు పవిత్ర నామాలను ప్రచారం చేశారు. నిమాయి యొక్క నామకరణ మహోత్సవం. ఎప్పుడైతే నిమాయి 6 నెలల బాలుడిగా ఉన్నారో అతని అన్నప్రాసన సమయం. మొదటిసారిగా పాయస రూపంలో గింజ ధాన్యాలను తీసుకుంటున్నారు. అతని తల్లిదండ్రులు నామకరణ మహోత్సవం చేయలేదు. సాధారణంగా ఇది బిడ్డ పుట్టిన 1 లేదా 2 నెలల లోపు చేస్తారు. ఇప్పుడు నామకరణ మహోత్సవం మరియు అన్నప్రాసన ఒకే సమయంలో చేయి తలపెట్టారు. వారు తమ బిడ్డ యొక్క పేరులో మొదటి అక్షరం ఏది బాగుంటుందో తెలుసుకోవడం కోసం నీలాంబర చక్రవర్తిని ఆహ్వానించారు. ఆయన ఈ బిడ్డ ప్రపంచ భారాన్నంతా మోస్తాడు కావున ఇతనికి విశ్వంభర అనేది సరైన నామము అని చెప్పారు. ఈ బాలుడు వేప చెట్టు క్రింద జన్మించాడు కావున ఇతరుని నిమాయి అని పిలవాలి అని మహిళలంతా చెప్పారు. పురుషులు విశ్వంభర అని పిలవాలనుకున్నారు, మహిళలు నిమాయి అని పిలవాలని అనుకున్నారు. అందువల్ల వారు నీలాంబర చక్రవర్తిని పరిష్కార మార్గం చెప్పమన్నారు. 500 సంవత్సరాల క్రితం కూడా ఆడ మగ మధ్య అభిప్రాయ భేదాలు ఉండేవి. అంతటి నీలాంబర చక్రవర్తి ఇతని సాధారణ నామం నిమాయి మరియు అతని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అధికారిక నామం విశ్వంభర అని చెప్పి ఇరువురిని తృప్తిపరిచాడు. సాధారణంగా ఈ ఉత్సవంలో పుస్తకములను ధనములను వేరువేరు దిశల్లో పెట్టి పిల్లవాడు ఎటువైపు ఆకర్షింపబడతాడో చూస్తారు. కానీ ఇక్కడ నీలాంబర చక్రవర్తి పుస్తకాలతో పాటు కలమును కూడా పెట్టి పిల్లవాడి గత జన్మ గురించి తెలుసుకోవాలనుకున్నాడు. పిల్లవాడు నిజంగా ధనం కోసం వెళ్ళినట్లయితే గొప్ప ఖర్చుదారి అవుతాడా లేదా కొద్దిపాటి ఖర్చుదారి అవుతాడా అనేది తెలుసుకోవడం కోసం రకరకాల నాణెములను, రాగి నాణం, వెండి నాణం, బంగారు నాణం ఉంచారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఏది ఎంచుకుంటారో చూద్దామని ఒక వరుసలో మొత్తం వివిధ రకాలైన వస్తువులను ఉంచారు. చైతన్య మహాప్రభు పంక్తిలో ఉంచినటువంటి వస్తువుల వద్దకు వెళ్ళి దానిలో నుండి శ్రీమద్ భాగవతమును తీసుకొని కౌగులించుకున్నారు. నిమాయి పండితుడు అవుతాడని పండితులు తలపోశారు. కానీ చైతన్య మహాప్రభు భాగవతమును పట్టుకున్నారు కాబట్టి నిమాయి భగవంతుని భక్తుడు అవుతాడు అని వైష్ణవులు తలపోశారు. చైతన్య మహాప్రభుకు సంబంధించి ఉంటే ప్రతి కార్యము కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. హరే కృష్ణ. ఇంతటితో ఇది ఆపుతున్నాను. మిగతాది తర్వాత వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ చదవడంలో ఈ చెప్పడంలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఇది శ్రీ చైతన్య మహాప్రభు తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలో ఆయన తల్లి ఒడిలో ఉన్న ఫోటో. ఒకసారి అందరూ దర్శించుకోవడానికి వీలుగా దీనిని ప్రదర్శించడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.